కరీంనగర్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. హైదరాబాద్ నడిబొడ్డులో జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ విజయోత్సవ సంబరాలలో పాల్గొంటారని విన్న తర్వాత మేము ముందుకు రైతుల పక్షాన రావడం జరిగింది. ముఖ్యంగా వారు మాట్లాడినటువంటి కొన్ని విషయాలను మనం ముందు చూద్దాం. అలా తోట లేకుండా 3 గంటలు ఇస్తాను కావాలన్నా 3 పంటలు. అరే సన్నాసి, ప్రతి పంటకు రైతు బంధు ఇస్తా అంటున్నావు, మరి 2 పంటలకే ఇస్తున్నావు, 3వ పంటకి ఎందుకు ఇస్తారు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చినావు సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితే కదా. ఇనేటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు. అంటే చంద్రశేఖరరావు కథ అట్లుంది. తలా తోక లేకుంటే 3 గంటలు ఇస్తాను కావాలన్నా 3 పంటలు. అరే సన్నాసి, ప్రతి పంటకు రైతు బంధు ఇస్తా అంటున్నావు, మరి 2 పంటలకే ఇస్తున్నావు, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చినది సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా. ఇప్పుడు అతి తెలివితేటలు ఎవరివో చెవిటోడు అయితే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు. చంద్రశేఖరరావు కథ అట్లుంది. తలా తోక లేకుండా 3 గంటలు ఇస్తాను కావాలన్నా 3 పంటలు. అరే సన్నాసి, ప్రతి పంటకు రైతు బంధు ఇస్తా అంటున్నావు. ఇవాళ నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే, ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో ఇప్పుడు సన్నాసి 3 పంటలకి ఎందుకు ఇవ్వలేవు అనేటువంటి ఆ సన్నాసి ఇప్పుడు 3 పంటలకు ఎగ్గొట్టి 4వ పంట కూడా పూర్తి ఇవ్వలేని ఈ తెలంగాణ ముఖ్యమంత్రి సన్యాసి, మరి నువ్వు చెప్పినావు కదా ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ఇస్తే 10,000, మా ప్రభుత్వం రాగానే 15,000 ఇస్తామని చెప్పినటువంటి ఈ సన్యాసి అప్పుడేమో కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే 2 పంటలకు కాదు 3 పంటలకు ఎందుకు ఇవ్వవు అని సన్యాసాన్ని ఉద్బోధించినటువంటి సన్యాసి రేవంత్ రెడ్డి మరి వాళ్ళ ఎందుకు విజయోత్సవ సంబరాలు చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళ కొద్దిగానన్నా సిగ్గు ఉండాలి. సిగ్గన లేదు నిజంగా. విజయోత్సవ సంబరాలు ఎందుకు చేస్తారు? దేనికి చేయాలి విజయోత్సవ సంబరాలు? రైతు బంధు ఎగ్గొట్టినందుక 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 4వసారి కూడా ఈసారి కూడా ఎంత ఇస్తాను, ఎవరికి ఇస్తాను? 10 ఎకరాల వరకే ఇస్తున్నారా? ఇంకొక మాట రేవంత్ రెడ్డి అన్నాడు, భూమి దీంట్లో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తాం ఏడాదికి అని అన్నాడు. మరి వాళ్ళ ఈ సన్యాసి ఎన్ని వేల ఎకరాలకు, ఎన్ని లక్షల ఎకరాలకు, ఒక్కొక్క రైతుకి ఎన్ని ఎకరాల వరకు కటాఫ్ పెట్టి ఇచ్చిరో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఇవాళ ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు? 2023-24లో 2,500 బాకీ ఒక ఎకరానికి రైతుకు బాకీ ఉన్నాడు. ఎవరు? ఈ సన్యాసి. అదే 24-25లో ఒక్క ఎకరానికి
ఇదే రైతు భరోసా 7,500 ఎగ్గొట్టిండు. అదే 23-24 వానాకాలంలో మరో 7,500, 24-25 ఒక్కొక్క రైతు ఎకరానికి 1,500 చొప్పున ఎగ్గొట్టిండుగా. ఇది అంటే ప్రతి ఎకరానికి ఇప్పుడు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే 19,000 రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ఎకరానికి ఉన్నటువంటి రైతాంగానికి నా బాకీ ఉన్నాడు. మళ్ళా మాయ మాటలు చెప్పి మళ్ళా మోసం చేయడానికి ఇవాళ మళ్ళా ఒక కొత్త అధ్యాయాన్ని తెరలేపినటువంటి పరిస్థితిని మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం. మరి రైతు బంధు అనేది ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. ఈ రాష్ట్రంలో రైతు భరోసా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి రైతు భరోసా 15,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా ఇచ్చిండ్రా చెప్పండి. సన్నాసులు చెప్పాలి. ఇవాళ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మరి ఒక్కరికైనా 15,000 ఇచ్చిండ్రా? సరే 12,000 దాన్ని మార్చి సంక్రాంతికి ఇస్తాం, జనవరి 26కి ఇస్తాం, మార్చి 1కి ఇస్తాం అని చెప్పి అవన్నీ కూడా ఎగ్గొట్టి ఇవాళటి వరకు 4 విడతలుగా పూర్తిగా ఎవరికి కూడా రైతాంగానికి అరకొరగా అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు రైతు బంధు గుర్తుకొస్తుంది తప్ప మీకు ఓట్లు వచ్చినప్పుడే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి తప్ప మీకు వేరే సమయంలో ప్రజలు కానీ ఈ యొక్క రైతాంగం కూడా గుర్తొచ్చే పరిస్థితిలో లేరు. జీలుగు విత్తనాలను డబుల్ ధర పెంచినందుకు ఇవాళ రైతు సంబరాల విజయోత్సవాల, పంటలు ఎగ్గొట్టినందుకు ఎండగొట్టినందుకు ఇవాళ రైతు సంబరాల విజయోత్సవాల, 2 లక్షల రుణమాఫీ అని రైతులను మోసం చేసి అరకొరగా 50-60% మాత్రమే ఇచ్చి మరి వాళ్ళ మీద నడ్డి విరిచినందుకు వాళ్ళను మోసం చేసినందుకు ఇవాళ విజయోత్సవాలు సంబరాల. మరి 600 మంది రైతులు నీ కారణం చేత చనిపోయినటువంటి ఆ కారణానికి ఇవాళ రైతు ఉత్సవాల విజయోత్సవాల. మరి అదేవిధంగా వానాకాలం పంటలన్నిటికి కూడా 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఆ బోనస్ ఎగ్గొట్టినందుకు ఇవాళ రైతు ఉత్సవాల సంబరాల. అదేవిధంగా కల్లాలకు వచ్చినటువంటి ధాన్యాన్ని అరకొరగా మరి కొనుగోలు చేసి వాళ్ళ రైతుల మోసం చేసినందుకు మరి విజయోత్సవాల, వాళ్ళ కన్నీళ్లు తెప్పించినందుకు విజయోత్సవాల. కళ్ళల్లో మరి అదే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో చివరి ధాన్యపు గింజ వరకు అకాల వర్షాల వల్ల కానీ అనేక వడగళ్ల వర్షాల వల్ల కానీ తడిసిన మొలకెత్తిన చివరి ధాన్యపు గింజ వరకు కూడా కరోనా లాంటి కష్టకాలంలో కొన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రైతు బాంధవుడైనటువంటి కేసీఆర్ గారు మాత్రమే. అంతేకాకుండా మరి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి మాకు ఒక కేసీఆర్ గారు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇవాళ వీళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మనోధైర్యాన్ని దెబ్బతీసి ఆత్మవిశ్వాసాన్ని చంపి మరి వాళ్ళ నిండా వ్యవసాయాన్ని ముంచి కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టినందుక ఇవాళ ఈ యొక్క సంబరాలు ఉత్సవాలు అనేది నేను అడుగుతున్నా. అంతేకాకుండా లగచర రైతులను జైలుకు పంపినందుక, జన్వాడ రైతులకు బేడీలు వేసి జైలు పాలు చేసినందుక ఈ సంబరాలు ఈ యొక్క ఉత్సవాలు విజయోత్సవాలు ఎందుకు చేస్తా ఉన్నారు తెలంగాణలో నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు వీటికి సమాధానం చెప్పి ఇవాళ మీరు విజయోత్సవాలు చేయండి. అంతేకాదు ఇలా నికార్సుగా మీరు చెప్పినటువంటి మాట ఇచ్చిన దాని ప్రకారంగా మీరు సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి 15,000 ఇచ్చి మీరు సంబరాలు చేసుకోండి.
మీరు సంబరాలు చేస్తే మాకేం బాధ లేదు, మేము కూడా సంతోషపడతాం, మేము కూడా ఆనందపడతాం. రైతుల కళ్ళల్లో ఆనందం నిండిందని, రైతులకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే మాటలు చెప్పినరో, వచ్చినాక మాటలు చెప్పినరో, హామీలు ఇచ్చిర్రో అవన్నీ అమలవుతున్నందుకు మేము కూడా సంతోషపడతాం, మేము కూడా సంబరపడతాం. కానీ వాళ్ళను మోసం చేసి, వాళ్ళని మళ్ళా మాయమాటలు చెప్పి, ఇవాళ మళ్ళా ఎన్ని ఎకరాలకు ఇస్తురో మీకే క్లారిటీ లేకుండా, ఎంతమందికి ఇచ్చిరో మీకే క్లారిటీ లేకుండా వాళ్ళ మళ్ళీ సంబరాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ సంబరాలు దేనికి చేస్తున్నారో సాయంత్రం 4 గంటలకే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతామని చెప్పింది కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, ఎన్ని లక్షల మందికి సాగు యోగ్యమైనటువంటి వారందరికీ వాళ్ళ రైతు బంధు వేసిండ్రా అనేది నికాల్సిగా చెప్పాలి. ఒకవేళ వేయకపోతే ఎప్పటి వరకు వేస్తారనేది కూడా చెప్పాలి తప్ప సంబరాలు మానండి, రైతుల బేడీలు మానండి, రైతులను జైల్లోకి పెట్టడం మానండి. వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వాళ్ళకు రైతు భరోసా ఇవ్వండి, అదేవిధంగా బోనస్ ఇవ్వండి, అదేవిధంగా వాళ్ళకు మీరు ఏదేదైతే మాటలు చెప్పిరో రైతాంగానికి జీలుగు విత్తనాల ధర వేస్తారండి ఎవడన్నా. ఇంకా సంబరాలు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 50 లక్షల ఎకరాలకు 4 విడతల్లో ఇంతకుముందు మనం అనుకున్నట్టు 1000 రూపాయలు ఎగ్గొట్టి మరి ఇవాళ మళ్ళీ ఇంకే రకమైనటువంటి పరిస్థితిని, మరి ఇంకా రైతులను మభ్యపెట్టే పరిస్థితిని, మరి రైతులను ఇంకా మోసం చేసేటువంటి పరిస్థితిని మరి ఏర్పాటు చేస్తారు. రైతు బంధు, రైతు భరోసా అందించలేనటువంటి ప్రభుత్వం ఎందుకు సంబరాలు చేసుకున్నట్టుగా ఒకసారి మీరే సమాధానం చెప్పాలి. అంతేకాకుండా మరి ఇవాళ సిగ్గు లేకుండా సబ్బండ వర్గాలను మోసం చేస్తూ మరి అనేక కేసులు పెడుతూ మరి ఇవన్నీ మోసం చేసినందుకు మరి మీరు రేవంత్ రెడ్డి గారు మొక్కు భూమి నేలకు రాసి చెంపలేసుకోవాలి. ఎందుకంటే ఇదే రుణమాఫీ చేస్తారని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు కదా. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా చెంపలు వేసుకొని తప్పైందని ఇలా రైతులకు ఇదే వేదిక సాక్షిగా చెప్పాలి తప్ప ఇంకా రైతులను మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. 100కు 100% రైతు భరోసా ఇచ్చి సంబరాలు చేసుకోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా రైతుల పక్షాన, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఎన్ని కేసులు పెట్టి ఎన్ని జైళ్లలో పెట్టినా కూడా, మీరు ఎన్ని రకాల అవాంతరాలు అడ్డంకులు సృష్టించినా కూడా మా ఉద్యమం ఆగది. ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరే వరకు మరి మేము పోరాడుతూనే ఉంటాం. అంతేకాకుండా ఇక స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలలో మళ్ళీ ఎట్లనో చేసి గెలవాలి, మళ్ళీ ప్రజలను గతంలో ఎట్లయితే మోసం చేసినామో గట్లనే మోసం చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాని ఏ ఎలక్షన్ అన్నా రాని కారు గుర్తు మీద కేసీఆర్ గారి రుణాన్ని తీర్చుకోవాలని ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇదే రైతాంగం, ఇదే ప్రజలందరూ కూడా కారు గుర్తు మీద గప్ప 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 గుద్దుతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు బిడ్డ. మీరు ఎన్ని మాయమాటలు చెప్పి ఎంత మోసం చేసే ప్రయత్నం చేసిన ప్రజలకు నిజమేందో, అబద్ధమేందో, సత్యమేందో, మరి చీకటేందో ప్రతిదీ కూడా తెలిసిపోయింది. మీరు ప్రజలను ఇంకా మోసం చెయ్యలేరు, వంచలేరు. మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంకా ఊరుకునేటువంటి సమస్య కూడా లేదని చెప్పి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, నీకు రైతు బంధు ఇవ్వాలనేటువంటి నిజమైన కోరిక ఉంటే, నువ్వు ఇచ్చిన పాట నీకు గుర్తుంటే ఇవాళ ఎకరానికి 15,000 ఇచ్చి అది వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములను ఇస్తాను కదా, అది ఇచ్చి గప్పుడు సంబరాలు చేసుకో. మరి కౌలు రైతులు ఎటుపోయినరు బిడ్డ? రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులు ఎటుపోయినరు? కౌలు రైతులు లేరు అయ్యాలా? కౌలు రైతులు యాదికి వస్తలేరా? కౌలు రైతులకు ఇస్తానో కదా, వాళ్ళకు కూడా 15,000 ఇస్తానో కదా. ఉపాధి హామీ కూలీలకు కూడా నువ్వు 12,000 ఇస్తానో కదా. ఇవాళ ఈ నీ సభలో 4 గంటలు జరిగే సభలో దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి నిజంగా నువ్వు ముఖ్యమంత్రివి అయితే ఇవాళ కౌలు రైతులది ఏందో
ఉపాధి హామీ కూలీలు ఏందో ఈ నిజంగా సాగు యోగ్యమైనటువంటి భూములకు సంబంధించిన రైతుల పరిస్థితి ఏందో నువ్వు ఏం చేస్తావో చెప్పాలి. చెప్పకుండా మళ్ళీ ఏదో చెప్పి ఇచ్చేసినాం, అందరికీ ఇచ్చేసినాం రైతుల రుణమాఫీ అయిపోయింది అన్నట్టే. ఈ రకంగా అబద్ధాలు ఆడే ప్రయత్నం ఇంకా చేయొద్దు, ఇంకా మోసం చేసే రైతులారా ఇప్పటికైనా ఈ నయవంచక రేవంత్ రెడ్డి మళ్లీ మనల్ని మోసం చేసే ప్రయత్నం వస్తే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయని రైతు భరోసా వేసినామని పూర్తయిందని మళ్ళా మనల్ని రకరకాల మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మనకు 10 ఏళ్ల పాటు నీళ్ళు ఇచ్చిరో, ఎవరైతే 10 ఏళ్ల పాటు రైతు బంధు ఇచ్చిరో, ఎవరైతే మన పంటలను కొన్నారో, ఎవరైతే మనకు మేలు చేసిరో, మన కళ్ళు నీళ్లు తుడిచిరో, వలసలు వాపసు వచ్చే విధంగా చేసినరో, ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినరో, మిడుమానేరు లాంటి జలాశయాలన్నీ కూడా నిర్మాణం చేసుకొని ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినరో, గాళ్ళు ఎవరు మనకేం చేసిరో రైతులారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది. మళ్ళీ మోసగాళ్ల చేత మోసపోతే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి బండి సంజయ్ నేను మాట్లాడద్దనుకున్న అసలు వాస్తవంగా, కానీ తప్పుతలేదు. ఈ కరీంనగర్ నియోజకవర్గానికి 2 సార్లు ఎంపీ అయింది, కేంద్ర సహాయ శాఖ మంత్రి కూడా అయింది. ఈటల రాజేందర్ గతంలో మాజీ మంత్రిగా ఆయన అక్కడ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రయోజనాలు అదొక జీవధార అని మాట్లాడుతూ ఉంటే ఆయన మీద అక్కస్కి వెళ్ళగట్టి ఆయన మీద రకరకాలుగా మాట్లాడి ఆయనకేదో మరి జాతీయ వాళ్ళందరూ ఇక్కడ ప్రెసిడెంట్ ఇస్తారని అనుకుంటున్నారు కావచ్చు, ఈయన ఇయ్యొద్దని ఒక దానిలో ఆయన మీద కూడా అభాండాలు వేసే ఒక ప్రయత్నాన్ని నిన్న చేసిండు. నేను విన్నా కొంత. మరి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ బీజేపీ ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే బండన్న గా బనకచర్ల ప్రాజెక్టు కోసం పోయేటువంటి ఏదైతే ఉన్నాయో గది చంద్రబాబు నాయుడు కూడా మీ సోపతే కదా.